ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. క్షీరాంబుధౌ ఫణిపతేర్మృదుభోగశయ్యా శాయీ రమాకర సరోరుహలాలితాంఘ్రిః ఆనందమూర్తిరఖిలామరమౌలిరస్మాన్నానావతారజితదైత్యజనः సపాయాత్. క్షీరసాగరమున శేషశాయి అయి లక్ష్మీదేవిచే సేవింపబడుచున్న ఆనందస్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషం చేత మనం సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని 50 రోజులు పూర్తి చేసుకుని 51వ రోజులోకి ప్రవేశించాము. ఈ సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్ప వాక్యాలను సమిష్టిగా పఠించి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాసధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గో సంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకాదశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వెంకటేశ్వరుని దయా విశేషం చేత గత 50 రోజులుగా సభాపర్వంలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. అందులో వైశంపాయన మహర్షి జనమేజయుల వారికి ఈ విషయానంతటినీ కూడా చెప్తూ ఉన్నారు. సభాక్రియ అనేటటువంటి పర్వం అనుపర్వ పూర్తి అయ్యింది. అందులో 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని మయ సభా నిర్మాణము ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం.
తరువాత లోకపాల సభాఖ్యాన పర్వము అనేటటువంటి పేరు కలిగిన అనుపర్వలో రాజధర్మాలనన్నింటినీ కూడా నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేశారు. వాటిని కూడా చక్కగా తెలుసుకున్నాం. దిక్పాలకులు తూర్పు దిక్కుకు, దక్షిణ దిక్కుకు, పశ్చిమ దిక్కుకు, ఉత్తర దిక్కుకు అధిపతులైనటువంటి దిక్పాలకుల యొక్క సభా విశేషాలన్నింటినీ కూడా వైభవంగా నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నారు. వాటినన్నింటినీ కూడా తెలుసుకున్నాం. అలా దిక్పాలకుల సభలన్నింటినీ కూడా వర్ణించిన తరువాత నారద మహర్షి బ్రహ్మగారి సభా వర్ణన చేస్తూ ఉన్నారు. అటువంటి 11వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇందులో ఆ బ్రహ్మగారి సభ, దాని యొక్క విశేషములు, ఆ సభలో ఎవరుంటారు, ఆ సభ ఎలా ఉంటుంది, ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా నారద మహర్షి తెలియజేస్తూ ఉన్నారు ధర్మరాజుకు. అదే విషయాలను వైశంపాయనుల వారు జనమేజయులకు తెలియజేస్తున్నారు అని చెప్పుకున్నాం. అలా నారదుల వారు అన్నారు, మొట్టమొదట నిన్నటి రోజున ఈ ఉత్తర దిక్కుకు దిక్పాలకుడైనటువంటి కుబేరుడి యొక్క వైభవాన్ని, కుబేర సభ యొక్క విశేషము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా అంతటి సంపదలు, నవనిధులు, అలాగే దివ్యమైనటువంటి సంపదలన్నింటినీ కూడా పొందగలిగాడు ఆయన అని చెప్పి ఆ వైష్ణవుని సభా విశేషమంతా కూడా తెలుసుకున్నాం. ఆ దిక్పాలకుల అందరి యొక్క అనుగ్రహములు కూడా మన మీద ఉండి మనకు ఇతోధికమైనటువంటి అభివృద్ధి కూడా కలగాలి అని చెప్పి ఆ జల సమృద్ధి కానీ, ఆయుర్వృద్ధి కానీ, అధికార సంపత్తి కానీ, అలాగే ఐశ్వర్యాభివృద్ధి కానీ, సకల విధములైనటువంటి అభివృద్ధులు కూడా దిక్పాలకుల యొక్క అనుగ్రహం చేత మనకు కలగాలి అని కూడా ప్రార్థన చేసుకున్నాం. అలాంటి సభా విశేషాలు అయ్యాక బ్రహ్మగారి సభా విశేషాన్ని నారదుల వారు మొదలు పెడుతూ ఉన్నారు. నారద ఉవాచ పితామహ సభాం తాత కచ్యమానాం నిబోధమే శక్యతే యాన నిర్దేష్టుం ఏవం రూపేతి భారత. ఇప్పటి వరకు ఈ దిక్పాలకుల యొక్క సభా విశేషాలన్నింటినీ చెబుతూ ఇంద్రసభను విశ్వకర్మ గారు నిర్మాణం చేశారు. అలాగే యమసభను కూడా విశ్వకర్మ నిర్మించాడు. వరుణ సభ కూడా విశ్వకర్మ ద్వారా నిర్మాణం జరిగింది. కుబేర సభ ఆయన తపస్సు చేత గెలిచాడు అని చెప్పి వరుసగా ఆ సభా నిర్మాణాలు చెప్పుకున్నాం. మరి బ్రహ్మగారి సభ ఏ విధంగా ఉంది, దానిని ఎవరయ్యా నిర్మాణం చేశారు అని అంటే నారదుల వారు అంటున్నారు, పితామహ సభాం తాత శక్యతే యాన నిర్దేష్టుం ఏవం రూపేతి. ఈ సభ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్పదైనటువంటి సభయ్యా ఆ బ్రహ్మగారి సభ. అంతటి విశేషమైనటువంటి సభతో పితామహుడైనటువంటి బ్రహ్మగారు ఆ సభలో ఉంటారు. దివ్యమైనటువంటి ఆ సభ ఈ రకంగా ఉంటుంది అని చెప్పడానికి నాకు చేత కాదు, అంత శక్యమైనటువంటిది కాదది అని అన్నాడు ఆయన. అంటూ నశక్యతే అని అన్నాడు. నశక్యతే అని అంటే ఏ రకంగా కూడా ఆ సభ ఎలా ఉంటుంది అని చెప్పడం తనకు కుదరదన్నాడు. మరి ఆ సభ గురించి ఏ విధమైనటువంటి అంశాలు తెలియజేశారు అని అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క సభ ఏవం రూప ఇతి అంటే ఒక రూపాన్ని కలిగి ఉన్నటువంటిది కాదు, అనేకమైనటువంటి రూపాలను కలిగి ఉన్నటువంటిది కనుక ఆ బ్రహ్మదేవుడి సభ ఇలా ఉంటుందని చెప్పడం సాధ్యం కాదన్నాడు ఆయన. అని తర్వాత అంటున్నాడు ఆయన, పురా దేవయుగే రాజన్ ఆదిత్యో భగవాన్ దివః ఆగచ్చన్ మానుషం లోకం దిదృక్షుర్విగత క్లమః. ఈ సభా విశేషణాన్ని ఎవరు నాకు తెలియజేశారు అనేటటువంటి అంశాన్ని నారదుడు ధర్మరాజు చెబుతున్నారు. అంటే స్వయంగా నారదుల వారు బ్రహ్మసభను తెలుసుకొని చెప్పారా అంటే ఈ సభా విశేషణాన్ని సూర్యభగవానుడు నారద మహర్షికి తెలియజేశాడట. ఆయన అంటున్నాడు, పురా దేవయుగే, కృతయుగము అని అర్థం. దేవయుగము అని అంటే కృతయుగంలో ఆదిత్యో భగవాన్, ఆ సూర్యనారాయణ స్వామి సూర్యభగవానుడు ఆయన దివహ మానుషం లోకం, ఆ దివి నుంచి, ఆకాశం నుంచి, గగనం నుంచి భూలోకానికి వచ్చాడట. అలా భూలోకానికి ఆగచ్చన్ మానుషం లోకం దిదృక్షు విగత క్లమః. అలుపు అనేటటువంటిది ఎరగనటువంటి ఆ సూర్యభగవానుడు తాను దివి నుంచి భూలోకానికి వస్తూ ఆ గగన మార్గంలో వస్తున్నటువంటి ఆయన భూలోకానికి వచ్చి ఆ భూలోకాన్ని కూడా దిదృక్షు చూడాలనేటటువంటి కాంక్షతో వచ్చాడట, ఆయన కోరికతో వచ్చాడు. ఇక్కడ ఆదిత్య అని అన్నారు. ఆదిత్యుడు అనేటటువంటిది సూర్యునికి ఉన్నటువంటి పేరు.
ఎందుకు ఆయనకు ఆదిత్య అనంటే ఆదత్తే రసాన్, రసము అనంటే ఇక్కడ నీరు, నీటిని గ్రహించి వాటిని వర్ష రూపంలో ఇచ్చేటటువంటి వాడు కనుక ఆయనకు ఆదిత్యుడు అనేటటువంటి పేరు కలిగింది. అలాగే ఆదత్తే గ్రహాదీన్ స్వ ఆకర్షణ శక్త్యా, తన యొక్క ఆకర్షణ చేత తన యొక్క ఆజ్ఞ చేత గ్రహాదులన్నీ కూడా తమ తమ కక్షల్లో అవి పరిభ్రమించేటటువంటి విధంగా చేసేటటువంటి వాడు అని అన్నారు. అలాగే అదితేహే అపత్యం, అదితికి సంతానంగా కలిగినటువంటి వాడు కనుక ఆదిత్యుడు అనేటటువంటి పేరుతో చెప్పబడ్డాడు. ఇలా ఆదిత్యుడు అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ సూర్యనారాయణ స్వామిగా చెప్పారు. ఆయన మనుష్యలోకానికి వచ్చి చరన్మానుష రూపేణ, మనుష్యలోకంలో మానవునిగా సంచరిస్తూ సభాం దృష్ట్వా స్వయంభువ సతాం అకథయన్మహ్యం దృష్ట్వా తత్వేన పాండవ. ఓ ధర్మరాజా, అలా దివి నుంచి భూలోకానికి మనుష్య రూపంలో వచ్చినటువంటి ఆ సూర్యభగవానుడు నన్ను చూసి దారిలో ఆయన చూసినటువంటి స్వయంభువుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క సభా విశేషాలన్నింటినీ కూడా యథార్థంగా తత్వేన, తత్వము అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అలా యథార్థంగా ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తాం అకథయన్ మహ్యం, నాకు తెలియజేశాడయ్యా. చక్కగా ఆ బ్రహ్మగారి సభ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైతే ఆ సూర్యభగవానుడు ఈయనకి ఈ విషయాలని చెప్పాడో నారద మహర్షి విన్నాడట. అది కూడా ఏ విధంగా చెప్పాడు ఆయన? అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ. ఆ సభ అప్రమేయాం అంటే దానికి ఒక పరిమితి లేదు, దానికి ఒక హద్దు అనేటటువంటిది లేదు, అపరిమితమైనటువంటిది. అప్రమేయం అని చెప్పడం చేత ఇక్కడ అర్థాలు ఏ విధంగా చెప్పుకోవాలి అని అంటే, ఆ సభ ఇంత పరిమితి కలిగినటువంటిది అని చెప్పడానికి సాధ్యం లేదు. దానికి ఇంత కొలత ఉంది. ఏదో మనం ఇంద్రసభ, ఈ దిక్పాలకుల సభ చెప్పుకున్నప్పుడు 10,000 యోజనాలు ఉంది, 20,000 యోజనాలు ఉందని చెప్పుకున్నాం. అలా బ్రహ్మగారి సభకు ఇన్ని యోజనముల విస్తీర్ణం కలిగి ఉంది, ఇంత వైశాల్యం ఉంది అని చెప్పడానికి వీలు లేనటువంటి సభ. అంతేకాదయ్యా, ఈ సభ ఇట్టిది అని నిర్ణయించడానికి కూడా శక్యం కాదు కాబట్టి అప్రమేయం అన్నాడు. తరువాత అన్నారు, ఈ సభను ఊహించడం కూడా చాలా కష్టం. పోనీ ఊహించి ఈ సభ ఇలా ఉంటుంది అని ఆ సూర్యనారాయణుడు చెప్పినటువంటి మాటలు విని చెబుదామంటే అది కూడా శక్యం కానటువంటిది. అందుకనే అప్రమేయాం అని ఆ సభ విశేషణాన్ని చెప్పాడు. అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, దివ్యమైనటువంటిది అన్న దానితో పాటుగా మానసీ సభ, మానసీం సభ. ఎందుకు ఇది మానసీం అని అన్నారు అనంటే, ఇది ఎవరి చేత నిర్మించబడినటువంటిది కాదు. బ్రహ్మగారు తన యొక్క సంకల్పం చేత, తన మనోసంకల్పం చేత సృష్టించుకున్నటువంటిది ఆ బ్రహ్మసభ కనుక మానస సంకల్పం చేత సృష్టించబడింది. కనుక బ్రహ్మగారి సంకల్పం చేత నిర్మించబడినదే తప్ప ఎవరి చేత నిర్మించబడినటువంటిది కాదు. సృష్టించబడినది అని చెప్పాలి, నిర్మించబడినది అని కూడా చెప్పకూడదు. నిర్మాణము అనంటే ఎవరో ఒకరు చెయ్యాలి, ఇక్కడ నిర్మించబడినటువంటిది కాదు. ఆయన తన సంకల్పం చేతనే ఆ సభను సృష్టించాడట. అలాంటి అనిర్దేశ్యాం ప్రభావేణ సర్వభూత మనోరమాం, ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి వీలు లేనటువంటి ఆ సభలో బ్రహ్మగారు అనేకమైనటువంటి ప్రాణులను సృజిస్తూ ఉంటాడట. అంతటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి సభ ఆ బ్రహ్మగారిదన్నాడు. శ్రుత్వా గుణాన్ అహం తస్యాః సభాయాః పాండవర్షభ దర్శనేప్సుస్తథా రాజన్ ఆదిత్యమిదమబ్రువన్. అలా ఆయన ఈ రకంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారి సభ, బ్రహ్మ సంకల్పం చేత సృజించబడినటువంటిది అని చెప్పినటువంటి సభ విశేషణాన్ని విన్న తరువాత బ్రహ్మగారి సభను చూడాలన్న కోరిక కలిగింది. అలా బ్రహ్మగారి సభను చూడాలనేటటువంటి కోరిక కలగడమే తడువు. శ్రుత్వా గుణానహం తస్యాః దర్శనేప్సుహు, దాన్ని చూడాలనేటటువంటి కోరిక అధికమయ్యి నేను ఆదిత్యుడిని అడిగాను, ఇలా అడిగానయ్యా, ఓ ధర్మరాజా, ఆ బ్రహ్మసభ యొక్క అలౌకికమైనటువంటి గుణాలన్నీ కూడా విన్నాను ఆయన ద్వారా. అలాంటి అలౌకిక గుణములు కలిగినటువంటి ఆ సభను దర్శించాలనేటటువంటి విపరీతమైనటువంటి కోరికతో సూర్యభగవానునితో ఇలా అన్నాను, భగవన్ ద్రష్టుమిచ్చామి పితామహ సభాం శుభాం
ఏన వా తపసా శక్య కర్మణా వాపి గోపతే. ఇక్కడ ఒక విశేషమైనటువంటి పదంతో సూర్యనారాయణ సంబోధన చేశారు వ్యాస మహర్షి. గోపతే అని అన్నారు. గోపతే అని అంటే ఇక్కడ కిరణములు అనేటటువంటి అర్థం తీసుకోవాలి. ఈ గో అనేటటువంటి శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. గో శబ్దానికి భూమి, వృషభము, గోవు, బాణము, జలము, కిరణము, నేత్రము, స్వర్గము, దిక్కు, ఇలా పర్యాయ పదాలు. గో అనే శబ్దానికి ఇవన్నీ కూడా అర్థాలుగా చెప్పబడ్డారు. ఇక్కడ గోపతే అనేటటువంటి సంబోధన ఎవరికి చేస్తున్నారయ్యా అంటే సూర్యుని ఉద్దేశించి చేస్తున్నారు. అందుకని వ్యాస మహర్షుల వారు ఆయనకి గోపతే అన్నాడు. ఇక్కడ గోవు అనేటటువంటి దానికి కిరణములు అనేటటువంటి అర్థం. గోవులు అంటే కిరణములు. ఆ కిరణములకు అధిపతి అయినటువంటి వాడు గనక ఆయన గోపతి, హే గోపతే అని సంబోధన చేస్తూ ఉన్నాడు. అలా గోపతే అనేటటువంటి దానికి సూర్యుని సంబోధిస్తూ ఆయన అన్నాడు. గోపతి అని అనగానే కిరణములు అన్నాం కదా, ఈయనకి కిరణములు ఏమిటి అని అంటే ఈయనకున్నటువంటిది ఏమిటి అంటే సహస్ర కిరణములు. సూర్యునికి ఉన్నటువంటి 1000 కిరణముల ద్వారా తన ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటాడు ఆయన. ఆ కిరణములు అనేటటువంటివి 1000 కిరణముల్లో కూడా 3 రకాలుగా చెప్పబడ్డారు. వాటిని అమృత కిరణములు, అలాగే చంద్రకిరణములు, శుక్ల కిరణములు అని 3 రకాలైనటువంటి కిరణాలు చెప్పారు. అందులో మొదటి 400 కిరణాలు ఏ రకంగా ఉంటాయి అంటే శరదృతువు వర్ష ఋతువునందు వర్షాన్ని కురిపింపజేసేటటువంటి కిరణాలట. వాటిని సూర్య రశ్మి అని కూడా అనొచ్చు. రశ్మి అంటే కూడా కిరణమే. అటువంటి 400 కిరణాలు ఈ వర్ష ఋతువు అలాగే శరదృతువుల్లో వర్షాన్ని కురిపించేటటువంటివి కనుక ఇవి చల్లగా ఉంటాయి, ఎక్కువ వేడిని కలిగి ఉండవు. అలా చల్లదనాన్ని కలిగి ఉండి అధికమైనటువంటి వేడి లేకుండా ఉన్నటువంటి వాటికి అమృత కిరణములు అని పేరు. ఎందుకంటే జలములకు అమృతములు అని కూడా పేరు. ఆ జలములే ప్రాణములకు ఆధారము. నీరు అనేటటువంటిది భూమి తక్కువ శాతం ఉంటుంది, నీరు ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా నీరు అధిక శాతం ఉంటుంది, భూమి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అలాగా నీరు అనేటటువంటిది ప్రాణము. నీరు అనేటటువంటి దానికి జలం అనేటటువంటి దానికి ప్రాణము అని కూడా పర్యాయ పదం ఉంది. ఎందుకంటే జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. నీరు లేకపోతే మొత్తం ఎండిపోతుంది, శరీరం అంతా కూడా శుష్కించుకుపోతుంది. ఔషధులన్నీ కూడా నీరు లేకుండా ఉద్భవించవు. కనుక ఆ నీరును వర్షించేటటువంటివి కాబట్టి వాటికి అమృత కిరణములు అని పేరు. తరువాత ఉన్నటువంటి 300 కిరణాలు ఉన్నాయి. ఆ 300 కిరణాలు ఏమిటి అని అంటే ఇవి హేమంత శిశిర ఋతువుల యందు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీటిని హిమరూపంలో లోకానికి అందిస్తాయట. అంటే మంచుగా అవి కురుస్తూ ఉంటాయి. అలా హిమరూపంలో ఉన్నాయి కాబట్టి వీటికి చంద్రములు అని పేరు. అంటే శైత్య గుణాన్ని కలిగి ఉంటాయి, శీతలత్వాన్ని కలిగి ఉంటాయి, చల్లదనాన్ని కలిగించేటటువంటి కిరణాలు అని. అటువంటి కిరణాలు ఈ 400 కిరణాలు కూడా, ఈ 300 కిరణాలు కూడా శైత్యాన్ని కలిగింపజేస్తాయి. కనుక హేమంత శిశిర ఋతువులో ఆ సూర్యుని ద్వారా ఈ కిరణాల ద్వారా కలిగేటటువంటి దానిని చంద్రములు అనేటటువంటి పేరుతో వ్యవహారం చేశారు. ఇవన్నీ కూడా ఆనందాన్ని, పవిత్రతను కలిగింపజేసేటటువంటివి అన్నారు. పోతే ఇక 300 కిరణాలు ఉన్నాయి. మొత్తం 1000 కిరణాలు ఆయనకు ఉన్నటువంటి వాటిల్లో. ఆ 300 కిరణాలు ఏ విధంగా ఉంటాయి అనంటే వీటికి శుక్ల కిరణాలు అని పేరు. ఎందుకు అనంటే గ్రీష్మ వసంత ఋతువుల్లో ఈ కిరణాలు ప్రసరించి అధికమైనటువంటి వేడిని ఉత్పన్నం చేస్తాయి. ఇలా గ్రీష్మ ఋతువు, వసంత ఋతువుల్లో అధికమైనటువంటి వేడి ద్వారా ఆవిరి కలుగుతుంది. ఆ ఆవిరిని తాను గ్రహించి తరువాత మళ్ళా అమృత కిరణాల ద్వారా వర్షరూపంగా ఇస్తాడు. కనుక ఆయన ఆ నీటిని అంతటినీ కూడా గ్రహిస్తాడు. ఆ నీటిని గ్రహించడం ద్వారానే ఆయనకు ఆదత్తే రసాన్ జలాన్, అందుకే ఆదిత్యుడు అని అన్నాం. కాబట్టి నీటిని ఆవిరి రూపంలో ఆయన స్వీకరిస్తాడు, వర్ష రూపంలో తిరిగి మనకిస్తాడు అన్నమాట. అలా ఈ మిగిలినటువంటి 300 కిరణాలు కూడా శుక్ల కిరణాలు అని అన్నారు. ఈ విధంగా సూర్యుడు తన యొక్క సహస్ర కిరణ ప్రవృత్తి ద్వారా ఓషధులతో ఇటు మానవులను, కవ్యములతో పితృదేవతలను, అమృతంతో దేవతలను వీరందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు అని చెప్పనన్నారు. ఇందులో మళ్ళా ప్రధానంగా కిరణాలు అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు 1000 కిరణములు కలిగినటువంటి సహస్ర కిరణములలో కూడా సప్త కిరణములు అత్యంత ప్రధానమైనవి అని అన్నారు. మత్స్యపురాణము
అలాగే బ్రహ్మాండ పురాణంలో చాలా విస్తారంగా ఈ 1000 కిరణములు అలాగే సప్త కిరణముల యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషము మత్స్య పురాణంలో ఉన్నటువంటి విశేషాలు దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఒక చోట ఈ సప్త కిరణముల యొక్క విశేషం అధికంగా ఉంటుంది. సహస్ర కిరణముల గురించి ఇంకొక పురాణంలో ప్రస్తావించబడింది. అలా ఈ కిరణములను ప్రస్తావిస్తూ అందులో 7 కిరణములు చాలా ప్రశస్తమైనటువంటివి అన్నాడు. ఎందుకు ఈ 7 కిరణములు ప్రశస్తమైనటువంటిది అని అంటే, మనం ఆదిత్య హృదయ స్తోత్రం చేస్తూ ఉంటాం, సూర్యనారాయణ స్వామిని స్తోత్రం చేస్తూ అక్కడ ఒక మాట అంటాం, నక్షత్రగ్రహ తారాణం అధిపో విశ్వభావన అని. నక్షత్ర గ్రహ తారాణం అధిప, నక్షత్రములకు గ్రహములకు తారలు అంటే ఈ మెరిసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి తారలు అని పేరు. తారలు వేరు, నక్షత్రములు వేరు. ఈ రెండింటికి వీటన్నింటికి కూడా అధిపతి అయినటువంటి వాడు విశ్వభావన అని అన్నాడు. ఈ విశ్వానికి అంతటికీ కూడా కారకుడైనటువంటి వాడు అని. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అని అంటే, ఈ 7 కిరణముల చేత ఆయన గ్రహములను, చంద్రుణ్ణి, నక్షత్రాలను, వీటి యొక్క ఉత్పత్తి, వీటి యొక్క పుష్టి, తుష్టి ఇవన్నీ కూడా ఈయన ద్వారానే కలుగుతాయి, సూర్యనారాయణ స్వామి. అందుకనే సూర్యనారాయణ స్వామి యొక్క స్తోత్రం కూడా అలాగే మనం చేస్తాం. ఆ సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్రశ్రప, సంపద్వసు, అర్యావసు, స్వరాట్ అనేటటువంటి 7 కిరణాలు ప్రధానంగా చెప్పారు. ఈ 7 కిరణాలు ఏం చేస్తాయంటే, స్వయం ప్రకాశకుడైనటువంటి సూర్యభగవానుడు తన యొక్క సప్త కిరణాలతో ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క గ్రహాన్ని ఉద్ధరింపజేస్తాడు. ఒక్కొక్క గ్రహానికి ఆవిర్భవింపజేసి ప్రకాశించేటటువంటి విధంగా చేస్తాడు. ఇందులో సుషుమ్న కిరణం వల్ల క్షీణచంద్రుడు రూపసంపన్నుడై లోకానికి అమృతాన్ని పంచుతాడు అని చంద్రగ్రహాన్ని ఆయన పోషిస్తున్నాడు. అలాగే సంపద్వసు అనే కిరణం ద్వారా ఈ అంగారక గ్రహాన్ని, కుజగ్రహాన్ని వృద్ధి చేస్తున్నాడు. విశ్వకర్మ అనే కిరణం ద్వారా బుధగ్రహాన్ని, విశ్వశ్రవము అనేటటువంటి కిరణము ద్వారా శుక్రగ్రహాన్ని వృద్ధి చేస్తున్నాడు. అర్వావసు అనే కిరణం ద్వారా బృహస్పతి గ్రహాన్ని, గురుగ్రహాన్ని వృద్ధి చేస్తున్నాడు. స్వరాట్ అనే కిరణం ద్వారా శనైశ్వరుని వృద్ధి చేస్తున్నాడు. ఇలా ఈ గ్రహములన్నీ కూడా ఈయన ద్వారా పోషించబడుతూ ఉంటే, తరువాత ఈ హరికేశం అనేటటువంటి కిరణము ద్వారా నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి అని అన్నాడు. ఆ నక్షత్రాలు కూడా ఏం చేస్తాయ్యా అంటే, ఈ లోకము నుండి పైలోకాలకు వెళ్ళేటటువంటి సుకృతమైనటువంటి ఆత్మలను అవి దాటింపజేస్తాయి, తరింపజేస్తాయి అని అంటారు. అందుకని వాటికి తారకలు అని పేరు. అలాగే నక్షత్రములను ఎందుకన్నారు అని అంటే, భూమి మీద ఉండేటటువంటి ప్రాణుల యొక్క శరీరంలో ఉండే బలము, వీర్యము, తేజస్సు నష్టము కాకుండా రక్షిస్తాయి కనుక వాటికి నక్షత్రములని అన్నారు. ఇలా వీటిని అన్నింటినీ కూడా పోషించేటటువంటి వాడు తన యొక్క కిరణముల చేత సకల జగత్తును కూడా ఉద్ధరింపజేస్తున్నాడు కనుక ఆ మహానుభావుడిని కిరణాధిపతి అని అన్నాడు. అదే గోపతే అని సంబోధన చేశారు వ్యాస మహర్షులు. అలా గోపతి అయినటువంటి ఆ సూర్యభగవానుడు సర్వశుభాలను కూడా కలుగజేస్తున్నాడు కదా. ఆయన్ని అడిగాడయ్యా, ఈ సభను ఏదైనా తపస్సు చేత కానీ లేదా యజ్ఞయాగాది కర్మల చేత కానీ దర్శించడం సాధ్యమవుతుందా అని నారద మహర్షి సూర్యభగవాను అడిగాడు. ఆయన అన్నాడు, ఔషధైర్వా తథాయుక్తై ఉత్తమా పాపనాశిని తన్మమా చక్ష్వ భగవన్ పశ్యేయం తాం సభాం యత. ఇంకా నారద మహర్షుల వారు సూర్యుడిని అడుగుతూ ఉన్నారు ఇలాగా, ఏమయ్యా ఆ సభను పోని ఏదైనా ఓషధుల ద్వారా లేదా ఏదైనా గొప్ప యజ్ఞం చేయడమో లేకపోతే గొప్ప వ్రతం చేయడమో లేదా ఓషధులు అని అన్నాడు. ఓషధులు అని అంటే ఏమిటి అని అంటే, ఇక్కడ వ్యాఖ్యాకారులు మాట చెప్తారు, వేదోక్తమైనటువంటి కర్మాచరణను తెలియజేసేటటువంటి వేదాంగానికి కల్పము అని పేరు. 6 వేదాంగములలో కల్పము కూడా ఒకటి. అది యజ్ఞయాగాది నిర్వహణకు సంబంధించిన అంశాలన్నింటినీ తెలియజేస్తుంది. అందులో ఆ కల్పంలో చెప్పినటువంటి విధానంతో సాధితములైనటువంటి జ్యోతిష్మతి మొదలైనటువంటి ఓషధుల చేత ఆ బ్రహ్మసభను నేను దర్శనం చేయొచ్చా, ఆ బ్రహ్మసభను చూడడానికి వీలు కలుగుతుందా అని అడిగాడు నారదుడు. పోనీ ఏదైనా గొప్ప వ్రతాన్ని చేయమంటారా లేకపోతే ఏదైనా యాగాచరణ చేయమంటారా, ఏమి చేస్తే నేను ఆ బ్రహ్మసభను దర్శించగలను అని అన్నారు. అంటే ఎవరు పడితే వారు ఆ బ్రహ్మసభకు వెళ్ళలేరు. ఆ బ్రహ్మసభను దర్శించాలి అంటే దానికి ఒక
విధానము, దానికి ఒక అర్హత ఉండాలి. దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఆయన అన్నాడు, సతన్మమ వచ శ్రుత్వా, ఆ సూర్యనారాయణ స్వామి మాటలు విన్నాడు. సహస్రాంశుర్దివాకర ప్రోవాచ భరత శ్రేష్ఠ వ్రతం వర్ష సహస్రికం. సరే, నువ్వు ఆ బ్రహ్మగారి సభను చూడాలనుకుంటున్నావు, ఆయన సభను దర్శించాలి అంటే నువ్వు పని చేయాలయ్యా ఓ నారద మహర్షి. ఏం చెయ్యాలి అని అంటే, నీకు బ్రహ్మప్రాప్తి సాధనమైనటువంటి 1000 సంవత్సరములు ఆచరించవలసినటువంటి ఒక యాగ విశేషాన్ని, వ్రత విశేషాన్ని ఉపదేశిస్తాను. నీవు 1000 సంవత్సరాల వ్రతాన్ని ఆచరించు. 1000 సంవత్సరాల వ్రతాన్ని ఆచరిస్తే నీకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అప్పుడు నీవు ఆ బ్రహ్మగారి సభను చూడగలుగుతావన్నాడు. సరే, ఆ రకంగా ఆయన ఉపదేశం చేయమన్నారు. బ్రహ్మవ్రతం ఉపాస్వ త్వం, అలాగే ప్రయతేనాంతరాత్మన అని ఇక్కడ ఇంకో వాక్యాన్ని చెప్తారు, ఇంకో పదాన్ని. ఇక్కడ ఏమన్నారంటే సూర్యనారాయణ స్వామి, బ్రహ్మవ్రతముపాస్వత్వం ప్రయతేనాంతరాత్మన తతోహం హిమవత్ పృష్ఠే సమారబ్ధో మహావ్రతం. అలా 1000 సంవత్సరాలు ఆచరించవలసినటువంటి బ్రహ్మవ్రతాన్ని సూర్యుడు ఉపదేశం చేశాడు నారద మహర్షికి. నారద మహర్షికి ఉపదేశం చేస్తే ఆయన ప్రయతేన అంతరాత్మన, నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఏకాగ్ర చిత్తముతో, ఇంకొక భావన లేదా ఆయనకు, బ్రహ్మగారిని దర్శించాలి, బ్రహ్మగారి సభను చూడాలి. ఆ సభను చూడడానికి సూర్యుడు ఉపదేశం చేసినటువంటి ఆ వ్రతాన్ని ఆచరించాలి. అలా నిశ్చలమైనటువంటి ఏకాగ్రతతో 1000 సంవత్సరాలు ఆచరించవలసినటువంటి ఆ వ్రతాన్ని ప్రారంభం చేశాడు. అది కూడా ఎక్కడ ప్రారంభం చేశాడు? ఆయన హిమాలయ శిఖరాల పైకి వెళ్ళాడు. ఆ హిమాలయ శిఖరాల పైన మహావ్రతాన్ని ప్రారంభం చేశాడు. ఇక్కడ అంటారు బ్రహ్మవ్రతం అంటే ఏమిటి అని అంటే, హార్ద బ్రహ్మోపాసన అని అన్నారు. అంటే హృదయంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మను, బ్రహ్మను ఉపాసించేటటువంటి వ్రతము అని వ్యాఖ్యాకారులు ఇక్కడ చెబుతారు. అలాంటి విశేషమైనటువంటి వ్రతాన్ని 1000 సంవత్సరాలు ఆచరణ చేశాడు నారద మహర్షి. తతస్స భగవాన్ సూర్య మాం ఉపాదాయ వీర్యవాన్ అగచ్చత్తాం సభాం బ్రాహ్మీం విపాప్మా విగతక్లమః. నా వ్రతం 1000 సంవత్సరాలు పరిపూర్ణమయ్యింది. సూర్యభగవానుడు వచ్చాడు. ఆయన ఎటువంటి వాడంటే మహాశక్తి సంపన్నుడు, అలుపు లేనటువంటి వాడు, పాపరహితుడు కనుక ఆయనే బ్రహ్మసభను దర్శింపచేసేటటువంటి మహాపరాక్రమవంతుడు అని అన్నాడు. కనుకనే సూర్యుడు నారదుడికి బ్రహ్మసభను దర్శింపజేశాడు అని అన్నారు. ఇక్కడ నేరుగా నారదుడు వెళ్ళి బ్రహ్మసభను చూడలేదు. ఆ వ్రతము పూర్తయిన తరువాత 1000 సంవత్సరముల తరువాత నారద మహర్షి దగ్గరికి ఈయన వచ్చారు సూర్యనారాయణ స్వామి. ఆ సూర్యుడు వచ్చి నారదుని బ్రహ్మసభకు తీసుకొని వెళ్ళారన్నాడు. అక్కడే ఒక చిన్న రహస్యం ఉంది. ఏమిటి అనంటే, ఈ బ్రహ్మసభను దర్శించడానికి ఎటువంటి వారు అర్హులు అనంటే, ఇక్కడ విద్య అనేటటువంటిది 2 రకాలు చెప్పారు. పరావిద్య, అపరావిద్య అని అన్నారు. ఇందులో కూడా ఈ 2 ఏమిటి అనంటే, ఋగాది చతుర్వేదములు, వేదాంగాలు, ఇటువంటి అధ్యయనము, శాస్త్రాధ్యయనం అంతా అపరావిద్య అని అన్నారు. ఇది పాండిత్యానికి, నేను విద్వాంసుడని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. అలాగే ఇవన్నీ కూడా ఈ అపరావిద్య కలిగినటువంటి వారు విద్వాంసులు, గొప్పగా నాకు పాండిత్యం ఉందని చెప్పుకోవడమే. కానీ ఏ విద్య చేతనైతే బ్రహ్మప్రాప్తి కలుగుతుందో దాన్ని పరావిద్య అని అన్నారు. అటువంటి విద్యను ఈయన ఉపదేశం చేశాడు. బ్రహ్మవ్రతం అనేటటువంటి పేరుతో 1000 సంవత్సరాలు ఉపాసన చేశారు నారద మహర్షి. అందుకు ఆయనకు బ్రహ్మప్రాప్తి కలిగింది. దానిని అనుగ్రహించినటువంటి వాడెవడు? 1000 కిరణములు కలిగినటువంటి సూర్యనారాయణుడు. ఆ సాక్షాత్తు ఆ హిరణ్మయ స్వరూపమే బ్రహ్మగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎవరు పడితే వారు వెళ్ళలేరు. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, సూర్యుడు ఉపదేశం చేసి సూర్యుడు నన్ను తీసుకొని వెళ్ళాడు అన్నాడు. అదే ఇక్కడ చెబుతారు, ఎవడైతే తపశ్రద్ధాయుక్తులైనటువంటి వారు ఉంటారో, ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే తాము తపస్సును ఆచరిస్తారో, అలాగే ఈ బ్రహ్మప్రాప్తి కావలసినటువంటి వారు, అంటే బ్రహ్మదర్శనము అనేటటువంటి వారు అకల్మషంగా ఉండాలి. ఎటువంటి కల్మషములు కూడా ఉండకూడదు, శాంత చిత్తులై ఉండాలి. అటువంటి స్థితిని కలిగించడం కోసం 1000 సంవత్సరాలు ఈయన తపస్సు చేశాడు. అలా తపస్సు చేసినటువంటి ఆయన్ని ఈ ఉపనిషద్ వాక్యం అంటుంది, సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి అని. ఎవరు వెళ్ళగలుగుతారంటే సూర్యద్వారాన్ని ఛేదించుకొని, ఆ సూర్యమండలాన్ని ఛేదించుకున్నటువంటి వాడే ఉత్తమ లోకాలను పొందుతాడు. అలా ఉత్తమ లోకాలను పొందడానికి ఈ సూర్యనారాయణ స్వామి కారకుడు కనుక
ఆధ్యాత్మ సంబంధంగా మనం చూసుకుంటే మన శరీరంలో సుషుమ్నా నాడి అనేటటువంటిది, ఇడా పింగళ అని ఈ ముక్కుకు మధ్యలో ఉన్నటువంటి నాడికి సుషుమ్న అనేటటువంటి పేరు. ఆ సుషుమ్న నాడి అనేటటువంటిది ఛేదించుకొని ఊర్ధ్వలోకానికి అమృతతత్వాన్ని పొందుతుంది అని ఉపనిషత్తు చెబుతుంది. అదే ఇక్కడ ఆ బ్రహ్మప్రాప్తి అనేటటువంటి దానిగా చెప్పారు. అటువంటి స్థితిని ఈయన కలిగింపజేసి బ్రహ్మసభా ప్రవేశానికి ఎవరయ్యానంటే అధిదైవమైనటువంటి ప్రత్యక్ష సూర్యభగవానుడు ఆయనే ఈ నారదుణ్ణి తీసుకొని వెళ్ళాడు అనేటటువంటి అంతరార్థాన్ని చెబుతూ ఇక్కడ మహర్షి అన్నారు, సూర్య మాం ఉపాదాయ అగచ్చత్ తాం సభాం బ్రాహ్మీం. అటువంటి బ్రహ్మసభకు నన్ను తీసుకెళ్ళాడన్నాడు. అక్కడికి వెళితే ఏవం రూపేతి సా శక్యాన నిర్దేష్టుం నరాధిప. మొత్తానికి ఆ సభకి వెళ్ళారు నారద మహర్షి సూర్యనారాయణ స్వామితో. ఆ సభకి వెళితే అక్కడ ఏవం రూప ఇది సా శక్యాన నిర్దేష్టుం నరాధిప క్షణేన హి బిభర్త్యన్యద్ అనిర్దేశ్యం వపుస్తథా. ఆ సభ ఎలా ఉంది అనంటే ఏవం రూప, ఇదిగో ఈ విధంగా ఉంది అని చెప్పడానికి వీలు లేదు. ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మరి వీలు లేకపోతే ఆ సభ ఎలా ఉంది అని అంటే అక్కడ బ్రహ్మగారి వైభవం చెబుతాడు క్షణేనా అనే పదంతో. ఒక్క క్షణంలో నిరూపించడానికి వీలు లేని స్వరూపాన్ని పొందుతూ ఉందట అది. అంటే ఈ క్షణం ఒక రకంగా ఉంటుంది, మరొక క్షణంలో మరో రకంగా ఉంటుంది. అలా క్షణానికి కూడా పరివర్తన చెందుతూ ఆ సభ దివ్యమైనటువంటి వైభవంతో వెలుగొందుతోంది. కనుక దానికి అనిర్దేశ్యం అనే ఒక విశేషణాన్ని చెప్పారు. అనిర్దేశ్యము అని అంటే చెప్పడానికి వీలు లేనిది, ఊహించ శక్యము కానటువంటిది అని దానికి పేరు. అలా దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ బ్రహ్మగారి సభ గురించి చెబుతూ ఇందులో ఒక చిన్న సూక్ష్మాన్ని చెప్పారు. మళ్ళా పరమాత్మతత్వం అనేటటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది. దాన్ని స్థూల దృష్టితో లేదా ఏదో తర్కము వాదోపవాదాలతో ఇది ఈ విధంగా ఉంది అని చెప్పడం చేత కాదు. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? చిత్తవృత్తుల్ని నిరోధించాలి. అంటే మనస్సు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలన్నింటినీ కూడా జాగ్రత్తగా నిగ్రహించాలి. ఆ చిత్తవృత్తుల్ని నిరోధించి నిశ్చలంగా సూక్ష్మమైనటువంటి మనస్థితిని పొందితే పరమాత్మతత్వం అనేది దొరుకుతుంది. పరమాత్మతత్వం దొరకాలి అనంటే నిశ్చలమైనటువంటి మనస్సు ఉండాలి. అదే చిత్తవృత్తి నిరోధము. చిత్తవృత్తి అని అంటే మనస్సు చేసేటటువంటి ఆలోచనలు, అది పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి పరిగెడుతూ ఉంటుంది. మనోవేగము అని అన్నారు. మనస్సుకు ఒక పరిమితి ఉండదు. ఏది ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. మనం ఇక్కడే ఉంటాం కానీ మనస్సు వెళ్ళిపోతుంది. అటువంటి మనస్సుని నిరోధించగలిగేటటువంటి శక్తి ఉండాలి. అప్పుడే పరమాత్మతత్వం మనకు అవగతమవుతుంది. అదే నారదుల వారి ద్వారా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏమిటి అనంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతారు. రజ్జు సర్పభ్రాంతి అనేటటువంటి ఒక న్యాయం ఉంది. రజ్జు అనంటే తాడు, సర్పం అంటే పాము. అది మనం చూస్తాం, ఒక తాడును చూస్తాం, దూరం నుంచి చూసినప్పుడు అబ్బో అది పామేమో అని అనుకుంటాం. ఒక్కొక్కడి బుద్ధికి అది ఒక్కొక్క రకంగా తోస్తుంది. ఒకడికేమో అది పాములాగా కనిపిస్తుంది, ఒకడికి తాడులాగా కనిపిస్తుంది, ఒకడికి ఇంకేదో పూలమాలలాగా కనిపిస్తుంది, లేదా ఇంకొకటికి ఏదో కర్రలాగా కనిపిస్తుంది. ఇలా ఒకే వస్తువు ఒక్కొక్కరి బుద్ధి అనుసారంగా అది వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. అలా బుద్ధి అనుసారంగా వేరువేరుగా కనిపించినట్టుగానే ఈ బ్రహ్మగారి సభ కూడా ఎలా ఉందయ్యా అంటే క్షణేన, ఒక్కొక్క క్షణంలో ఒకసారి వైకుంఠంగా ఉంది, ఒకసారి కైలాసంగా ఉంది, ఒకసారి దిక్పాలకులందరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు, ఒకసారి గంధర్వులందరూ అక్కడికి వస్తున్నారు, ఒకసారి విశేషమైనటువంటి మహర్షి సంఘాలతో విరాజిల్లుతూ ఉంది, ఒకసారి ఎవరూ లేకుండా బ్రహ్మగారు ఒక్కరే ఉన్నారు, అనేకమైనటువంటి జీవరాశులు సృజించబడుతున్నాయి. అంత విశేషంగా క్షణక్షణానికి అది మారిపోతూ ఎవరు ఏ రకంగా కావాలనుకుంటే వారికి ఆ రకంగా అది దర్శనమిస్తుంది. అందుకని అనిర్దేశ్యం అని అన్నారు. ఈ విధంగా అని చెప్పడానికి వీలు లేదన్నారు. అలా వీలు లేనటువంటి ఆ దివ్యమైనటువంటి సభ అనిర్దేశ్యం, విశేషంగా తెలపడానికి కూడా వీలు లేనటువంటి గొప్ప వైభవంతో ప్రకాశిస్తోందన్నారు. తర్వాత అంటారు నవేద పరిమాణం వా సంస్థానంచాపి భారత నచ రూపం మయా తాదృక్ దృష్టపూర్వం కదాచన. దానికి ఇంత పరిమాణం అని చెప్పడానికి లేదు. ఇంత వైశాల్యం ఉంది, ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, లేకపోతే ఇంత ఎత్తులో ఉంది, ఇటువంటివన్నీ చెప్పడానికి లేదు. దానికి ఏ విధమైనటువంటి స్థితి కానీ రూపం కానీ
ఊహించడానికి కూడా శక్యం కానటువంటి విధంగా ఉంది. అటువంటి సభారూపాన్ని నతాదృగ్ దృష్టపూర్వం కదాచన, ఇది వరకు నేను ఎప్పుడూ చూడలేదయ్యా ధర్మరాజా. అంతటి గొప్ప వైభవంతో ఆ బ్రహ్మగారి సభ ప్రకాశిస్తోందన్నాడు. సుసుఖ సా సదా రాజన్ నశీత నచ ఘర్మద నక్షుత్పిపాసే నగ్లానిం ప్రాప్యతాం ప్రాప్నువంత్యుత. మంచి సుఖాన్ని కలిగించేటటువంటిది, అధికమైనటువంటి ఉష్ణం కానీ అధికమైనటువంటి శైత్యం కానీ లేకుండా సమమైనటువంటి వాతావరణంతో ఉన్నది. ఆ సభను చేరినటువంటి వారికి ఆకలి దప్పులు కానీ అలసటలు కానీ ఏమీ లేకుండా చాలా ఆనందాన్ని పొందుతున్నారయ్యా. ఆ బ్రహ్మగారి సభ ఆ విధంగా ఉందన్నాడు. తరువాత నానారూపైరివకృతామణిభిస్స శుభాస్వరై స్తంభై నచ ధృత సాతు శాశ్వతీ నచ సాక్షరా. గొప్ప కాంతులతో శుభాస్వరై, గొప్ప ప్రకాశాన్ని కలిగి వివిధ రకాలైనటువంటి మణులతో ఆ సభ నిర్మించబడిందా అన్నట్టు భాషిస్తోంది. కానీ అది నిర్మించబడలేదు, సృజించబడింది. బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత సృష్టించబడింది, అది నిర్మించబడినటువంటిది కాదు. ఎందుకన్నారు ఆ మాట? స్తంభై నచ ధృత. ఆ సభ నిలబడడానికి ఆధారంగా ఏం స్తంభాలు లేవు. అంతరిక్షంలో అలా ఉంది ఆ సభ, అంతే. అంతరిక్షంలో దానికి ఎటువంటి ఆధారము కూడా లేకుండగా, ఏ రకమైనటువంటి స్తంభాలు కూడా ఆ సభను నిలిపి ఉంచడానికి లేకుండగా ఆ సభ విరాజులతో ఉంది. నక్షర, దానికి నశించేటటువంటి స్వభావం లేదు కాబట్టి శాశ్వతమైనటువంటిది. అలాగే పాతబడేటటువంటిది లేదా చెడిపోయేటటువంటి స్వభావం కూడా లేదు. అందుకనే వేదవాక్యం అంటుంది ఏతత్ సత్యం బ్రహ్మపురం అన్నటువంటి వేదవాక్యార్థానికి ఆ అర్థాన్ని అనుసరించి ఈ బ్రహ్మసభ బ్రహ్మపురం సత్యమైనటువంటిది అని అన్నాడు. సత్యము అనంటే త్రైకాలికముల్లో కూడా ఒకే రకంగా ఉన్నటువంటిది. అటువంటి గొప్పదైనటువంటి సభను నేను చూశానయ్యా ధర్మరాజా. దివ్యైర్నానా విధైర్భావై భాసద్భిరమిత ప్రభై అతిచంద్రంచ సూర్యంచ శిఖినంచ స్వయం ప్రభా దీప్యతే నాకపృష్టస్థ భత్సయంతీవ భాస్కరం. సూర్యుడిని బెదిరిస్తుందా, సూర్యుని యొక్క కాంతిని ధిక్కరిస్తుందా అన్నటువంటి విధంగా గొప్పదైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తోందట. అక్కడ సూర్యుడు ఉన్నా చంద్రుడు ఉన్నా వారి యొక్క కాంతి పనికి రావడం లేదు. వారి లేకపోయినా సరే అది స్వయం ప్రకాశం, స్వయం ప్రభా, అంటే స్వయంగా అది ప్రకాశిస్తూ ఉంది. దేని ఎందైతే ఆ జ్యోతి ప్రకాశం స్వయంగా ఉంటుందో అది స్వయం ప్రకాశకం. ఈ బ్రహ్మగారి సభ కూడా సూర్యచంద్రాదులతో నిమిత్తం లేకుండా తనంతకుడు తానుగా ప్రకాశిస్తోంది. అది బ్రహ్మగారి సంకల్పం. అందుకని ఈ సభను స్వయం ప్రభా అని అన్నారు. అలాగే దివ్యకాంతులతో గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి వివిధమైనటువంటి వస్తువులతో చంద్రసూర్యులతో నిమిత్తం లేకుండా విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమానమైనటువంటి ఆ సభను నేను దర్శించాలన్నాడు. అలా బ్రహ్మగారి యొక్క సభ ఈ విధంగా అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప వైభవంతో ఉందయ్యా. ఇటువంటి విశేషాలు నేను ఇంకా ఎన్నో చూశాను అని చెప్పి ఆయన చక్కగా చెప్పుకొచ్చారు. ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఈరోజు బ్రహ్మగారి యొక్క సభ వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలను ఆచార్యముఖతః పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి ఏకాదశోऽధ్యాయః. నారద ఉవాచ పితామహ సభాం తాత కథ్యమానాం నిబోధ మే శక్యతే యాన నిర్దేష్టుం ఏవం రూపేతి భారత పురా దేవయుగే రాజన్ ఆదిత్యో భగవాన్ దివః ఆగచ్చన్ మానుషం లోకం दिदृक्षुर्विगत क्लमः
विगतक्लमः चरन्मानुष रूपेण चरन्मानुषरूपेण सभां दृष्ट्वा स्वयंभुवः सभां दृष्ट्वा स्वयंभुवः सतामकथयन् मह्यम् तथामकथयन्मह्यम् दृष्ट्वा तत्त्वेन पाण्डव दृष्ट्वा तत्त्वेन पाण्डव अप्रमेयां सभां दिव्याम् अप्रमेयां सभा दिव्या मानसीं भरतर्षभ मानसी भरतर्षभा अनिर्देश्यां प्रभावेण निर्देश्यां प्रभावेण सर्वभूतमनोरमां सर्वभूतमनोरमा श्रुत्वा गुणानहं तस्याः त्वगुणाहं तस्याः सभायाः पाण्डवर्षभ सभायाः पाण्डवर्षभा दर्शनेप्सुस्तथा राजन् दर्शने सुस्तथा राजन् आदित्यमिदमब्रुवम् आदित्यमिदमब्रुवम् भगवन् द्रष्टुमिच्छामि भगवन् द्रष्टुमिच्छामि पितामह सभां शुभाम् पितामहसभां शुभाम् येन वा तपसा शक्त्या येन वा तपसा शक्या कर्मणा वापि गोपते कर्मणा वापि गोपते औषधैर्वा तथा युक्तैः औषधैर्वा तथा युक्तैः उत्तमा पापनाशिनी उत्तमा पापनाशिनी तन्ममाचक्ष्व भगवन् तन्ममाचक्षु भगवन् पश्येयं तां सभां यथा पश्येयं तां सभां तथा सतन्मम वचः श्रुत्वा तन्मम वचः श्रुत्वा सहस्रांशुर्दिवाकरः सहस्रांशुर्दिवाकरः प्रोवाच भरतश्रेष्ठ प्रोवाच भरतश्रेष्ठ व्रतं वर्षसहस्रिकम् व्रतं वर्षसहस्रिकम् ब्रह्मव्रतमुपास्वत्वम् ब्रह्मव्रतमुपासत्वम् प्रयतेनान्तरात्मना प्रयतेनान्तरात्मना ततोऽहं हिमवत्पृष्ठे ततोऽहं हिमवत्पृष्ठे समारब्धो महाव्रतम् समारब्धो महाव्रतम् ततः स भगवान् सूर्यः ततस्य भगवान् सूर्यः मामुपादाय वीर्यवान् मामुपादाय वीर्यवान् आगच्छत्तां सभां ब्राह्मीम् आगच्छत्वां सभां ब्राह्मी विपाप्मा विगतक्लमः पाप्मा विगतक्लमः एवं रूपेति सा शक्या एवं रूपेण सा शक्या न निर्देष्टुं नराधिप निर्देष्टुं नराधिपः क्षणेन हि बिभर्त्यन्यत् हि विवर्त्यन्यत अनिर्देश्यं वपुस्तथा निर्देश्यं वपुस्तदा न वेद परिमाणं वा वेदपरिमाणं वा संस्थानं चापि भारत संस्थानं चापि भारत न च रूपं मया तादृक् रूपं मया तादृक् दृष्टपूर्वं कदाचन दृष्टपूर्वं कदाचन सुसुखा सा सदा राजन् सुखासदा राजन् न शीता न च घर्मदा सीता न जगर्वा न क्षुत्पिपासे न ग्लानिम् पिपासेन ग्लानिं प्राप्यतां प्राप्नवन्त्युत प्राप्यतां प्राप्तवन्त्युता नानारूपैरिव कृता नानारूपैः विकृता मणिभिः सा शुभास्वरैः विश्वास्वरैः स्तम्भैर्न च धृता सा तु सम्भैर्न जगता साधु शाश्वती न च साक्षरा शाश्वती न च साक्षरा दिव्यैर्नानाविधैर्भावैः दिव्यैर्नानाविधैर्भावैः भासद्भिरमितप्रभैः भासद्भिरमितप्रभैः अतिचन्द्रं च सूर्यं च अतिचन्द्रं च सूर्यं च शिखिनं च स्वयं प्रभा किरणं च स्वयं प्रभा दीप्यते नाकपृष्ठस्था दीप्यते नागपृष्ठस्था भर्त्सयन्तीव भास्करम् दर्शयन्तीव भास्करम् इति श्रीमहाभारते इति श्रीमहाभारते सभापर्वान्तर्गत सभापर्वान्तर्गत लोकपालसभाख्यानाह्वयपर्वणि लोकपालसभाख्यानाह्वयपर्वणि एकादशाध्याये एकादशाध्याये पञ्चदश श्लोकाः पंचदश श्लोकाः బ్రహ్మసభ వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. ఆచార్యుల వారు సుభాషితాన్ని చక్కగా వివరిస్తారు. దాని అర్థాన్ని తెలుసుకొని ఆ శ్లోకరత్నాన్ని కూడా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేదవ్యాసాయ నమో నమః. సనక మహర్షి నారదుల వారికి అనేక ధర్మాలని బోధిస్తూ ఉన్నారు.
అందులో బోధిస్తూ కలి బాధ కలగకూడదు అంటే ఏం చేయాలి అనే ఉపాయాలను చెబుతున్నారు. అందులో దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని చెబుతూ ఒక విషయాన్ని చెబుతారు. కృతయుగంలో 10 సంవత్సరాల వరకు ధర్మం చేస్తే ఏ పుణ్యమైతే సిద్ధిస్తుందో త్రేతాయుగంలో 1 సంవత్సరం చేస్తే అంత పుణ్యం సిద్ధిస్తుంది. అలాగే ద్వాపర యుగంలో 1 నెల చేస్తే చాలు అంత పుణ్యాన్ని సంపాదించవచ్చు. కలియుగంలో 1 రోజు ధర్మాచరణ చేస్తే చాలు త్రేతాయుగంలో 10 సంవత్సరాల ధర్మ ఫలము దక్కుతుంది అని చెప్పారు. చెబుతూ ఈ విధంగా పరమాత్మ యొక్క స్మరణ చేయాలి. ఆ పరమాత్మను స్మరిస్తే చాలు కలిబాధ అనేది కలగదు అని చెబుతారు. మొట్టమొదటిగా కలిబాధ ఏంటి, కలిబాధ వలన కలిగేటువంటి పరిణామాలేంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మనకు సామాన్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు మనకు వస్తూ ఉంటాయి. వీటికి కారణమేంటి అంటే కలి ప్రవేశము అని చెబుతారు. ఎప్పుడైతే మనం అధర్మాన్ని ఆచరిస్తామో ఆ అధర్మాచరణ వలన మనలో పుణ్యం తగ్గి మనకు కలి ప్రవేశం జరగడం, తద్వారా మనం అధర్మాన్ని ఆచరించడం, మరొకసారి ఆ అధర్మం ద్వారా మరొక అధర్మాన్ని, తద్వారా మరొక అధర్మాన్ని, ఈ విధంగా అధర్మాచరణ పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. సరే, వీటికి మూలమైనటువంటి కలిబాధ కలగకూడదు అంటే ఏం చేయాలి అంటే అందుకు చాలా సుందరమైనటువంటి వృత్తాంతాన్ని, సుందరమైనటువంటి ఉపాయాన్ని నారద పురాణం మనకు అనుగ్రహిస్తూ ఉంది. నారద పురాణంలో చెబుతారు, హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ ఇతి రమతియే నిత్యం నహితాన్ బాధతే కలిహి. పరమాత్మని హరినామస్మరణ చేయండి అని చెబుతూ ఉంటారు. అటువంటి హరినామస్మరణ, హరి అంటే పాపం హరతి ఇతి హరిహి, అటువంటి హరి అనే పదాన్ని స్మరిస్తూ ఉండాలి. తర్వాత కేశవ, కేశవ అంటే బ్రహ్మాండానికి స్వామి. గోవింద గోభిహి అనగా వేదాలచే విందతే తెలియబడే స్వరూపం కలిగినవాడు కాబట్టి గోవింద, ఇటువంటి నామస్మరణ చేయండి. వాసుదేవ, వాసుదేవ అంటే ఎవరో కాదు, మన అంతర్యామి అయినటువంటి పరమాత్మని, అనగా మనలో ఉండేటువంటి జీవుడు, ఆ జీవుడికి ఆ శక్తిని ఇచ్చి సత్తా ప్రతీతి ప్రవృత్తులను ఏ పరమాత్మ అయితే మనకు అనుగ్రహిస్తాడో ఆ పరమాత్మని వాసుదేవ అని అంటారు. అటువంటి వాసుదేవ నామస్మరణ చేయండి. జగన్మయ, జగన్మయ అంటే వ్యాప్త స్వరూపుడు. ఇటువంటి ఈ పదాలను పలకాలి. ఈ పదాలను ఎవరైతే పలుకుతూ ఉంటారో, అందుకోసమే మన సంప్రదాయంలో ఏంటంటే తుమ్ము వచ్చినా కూడా, దగ్గు వచ్చినా కూడా, లేకపోతే అనేక సందర్భాలలో హరిహరి, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద అని అంటూ ఉంటాం. అటువంటి ఆ నామస్మరణ అనేది చాలా ముఖ్యమైన విషయము అని చెబుతూ, తర్వాత పరమాత్మని అనగా నారాయణుడిని స్మరించిన తర్వాత ఇంకెవరిని స్మరించవచ్చు అంటే శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన ఇది జప్యతి ఏ నిత్యం కలిస్తన్నాపి బాధతే. ఇక్కడ అపిశబ్దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే పరమాత్మని ఏ విధంగా అయితే స్మరిస్తామో, అనగా నారాయణుడిని స్మరిస్తూ తదనంతరం శివుడిని కూడా, పరమ మంగళకారకుడైనటువంటి శివుడిని కూడా స్మరించండి. శివ అంటే గంగను ధరించినవాడు కాబట్టి ఆ పరమశివుడికి శివ అని పేరు. శంకర మంగళకారకుడు, శం కరోతీతి శంకర అని చెప్తారు. తర్వాత రుద్ర అనగా ఎప్పుడు కూడా వేదాలను పఠిస్తూ ఉంటాడు, అందుకోసమే అతనికి రుద్ర అని పేరు. నీలమైన కంఠము కలిగిన వాడు కాబట్టి నీలకంఠ. త్రిలోచన, 3 నేత్రములు కలిగిన వాడు కాబట్టి అతనికి త్రిలోచన అని పిలుస్తారు. ఈ విధంగా హరినామస్మరణ మరియు హరనామస్మరణ కూడా ఇది జప్యతి ఏ నిత్యం కలిస్తన్నాపి బాధతే, అటువంటి వారిని కూడా కలి బాధించడు, అనగా కలి బాధ కలగదు, తద్వారా అధర్మాన్ని చేయరు అని చెబుతారు. కేవలం హరిహరులను మాత్రమే కాదు, ఇతర దేవతలను, వారి వారి సంప్రదాయంలో వచ్చినటువంటి గురువులను కూడా స్మరించండి, తద్వారా కూడా మీకు కలి బాధ కలగదు అని చెబుతారు. ఈ కలి బాధ కలగడం ఏంటి, తద్వారా మనం ఏ అధర్మాలను ఆచరిస్తాము అంటే ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. దితిదేవి తను ఇంద్రుడిని జయించేటువంటి కుమారుడు కలగాలి అని
1000 సంవత్సరాల వరకు ఒక వ్రతాన్ని చేపట్టింది. వ్రతాన్నైతే సరిగ్గా చేస్తుంది, కానీ ఆ వ్రతాన్ని చేసేటువంటి సమయంలో అనగా దాదాపుగా 900 సంవత్సరాల వరకు కూడా దీర్ఘమైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. ప్రతిరోజు కూడా 3 సార్లు స్నానం చేయడం, పరమాత్మని ఆరాధించడం, అన్ని ధర్మాలను కూడా తప్పకుండా సరిగ్గా చేయడం, ఈ విధంగా చేసినప్పటికీ కూడా చివరికి ఒకరోజు సాయంత్రం ఎవరు కూడా నిద్రించకూడదు. సాయంత్రం నిద్రపోతోంది, పాదాశౌచం కూడా అనగా కాళ్ళు కూడా కడుక్కోలేదు. చిన్న అధర్మం, కానీ ఆ చిన్న అధర్మం వలనే తను చేసినటువంటి ఈ 900 సంవత్సరాల వ్రతం కూడా పూర్తిగా ఫలం ఇవ్వలేదు అని చెప్పకూడదు, కానీ ఆవిడ ఏ అభీష్టానికైతే తను ఈ వ్రతాన్ని చేస్తుందో ఆ అభీష్టం ఆమెకి దక్కలేదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. చిన్న ధర్మం చేసినా కూడా పెద్ద పెద్ద భయాల వల్ల మనకు ఆ భయ నివృత్తి కలుగుతుంది అని చెప్తారు. అలాగే చిన్న అధర్మమైనప్పటికీ కూడా మనం చేసినటువంటి పుణ్యం యొక్క హాని జరుగుతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా ఆ పుణ్యహాని జరగకూడదు. మనం ఎప్పుడు కూడా ధర్మంలోనే ఉండాలి అంటే మాత్రం ఇటువంటి హరిహరాదుల మన సంప్రదాయంలో వచ్చినటువంటి గురువుల దేవతల స్మరణ అనేది అత్యావశ్యకము అని ఈ 2 శ్లోకాల ద్వారా తెలుపుతున్నారు. అటువంటి 2 శ్లోకాలను మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. హరే కేశవ గోవింద హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ వాసుదేవ జగన్మయ ఇతి రమతి ఏ నిత్యం ఇతి రమతి ఏ నిత్యం నహితాన్ బాధతే కలిః నహితాన్ బాధతే కలిః శివశంకర రుద్రేశ శివశంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన నీలకంఠ త్రిలోచన ఇతి జప్యతి ఏ నిత్యం ఇతి జప్యతి ఏ నిత్యం కలిస్తన్నాపి బాధతే. కలిస్తం నాపి బాధతే. ఈ విధంగా మనం ఈ 2 శ్లోకాన్ని పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీమాన్ జి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురితరినావన గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన కృపురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన
ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద చిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సామగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగతాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్య
ఆద్యంతరహిత గోవింద వరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కుండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని చెప్పిన విధంగా ఏ నామస్మరణ చేత కలీకృత కల్మషము నశిస్తుందో అటువంటి గోవిందనామస్మరణని మనం చక్కగా నిర్వహించుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను సమిష్టిగా పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.